నైట్ వర్షన్. అన్నా చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వండర్ విహారీ, అనదర్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ బ్లాగ్. ఈ బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే మా దగ్గర ఉన్న కెమెరా సెట్లన్నీ తీసుకొని వచ్చేసాము. అండ్ ఈరోజు నేను అందరూ మోహిని ఉంది ఈ ఇంట్లో, ఇక్కడ చుట్టుపక్కల మోహిని తిరుగుతూ ఉంటుంది, తన వెనకల నుంచి వస్తే కన్నా మాయం అయిపోతుంది అన్న ఒక ప్రదేశానికి అయితే వచ్చాను. ఇక్కడ కొద్ది కాలం ముందు ఒక 3-4 అబ్బాయిలు రాత్రి 1 గంటకు ఇక్కడ ఏదో పార్టీ ఏదో చేసుకుంటూ ఉంటే ఒక అబ్బాయికి ఆ దయ్యం పట్టడం అయితే జరిగింది. సో అలాంటి ప్లేస్లో ఈరోజు మన ఫ్రెండ్స్ అయిన అబ్దుల్ అండ్ మన నాని, గోస్ట్ లవర్, గోస్ట్ రీసెర్చర్, ఏంది సైంటిస్ట్, కొత్తగా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్. అండ్ వీళ్ళిద్దరు ఫేస్లలో ఎందుకు కొంచెం తడబడా కనపడుతుందంటే ఈరోజు అమావాస్య అండ్ అర్ధరాత్రి. ఫస్ట్గా టైం చూపించేస్తాను. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 11:53 p.m. ఓకే, టుడే అమావాస్య. ఈ ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదేమో. హే సిరి, అమావాస్య డేట్. The moon is new today. ఓకే, యు నో అమావాస్య? ఓకే, రిలాక్స్, టెల్ మీ డేట్. హే సిరి, టుడే డేట్. హే సిరి, what is the date today? It's Sunday the 25th of September 2022. ఓకేనా అండి, ఆదివారం అర్ధరాత్రి. ముందు టైం కూడా చెప్పింది సిరి. సో ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మోహిని ఇంట్లో మన వాళ్ళకు పార్టీ ఇస్తున్నాను. మామూలు పార్టీ కాదు, సో ఇల్లు ఒకసారి చూసుకొని ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చొని తినేదానికి ప్రయత్నిద్దాం. అండ్ తిన్న తర్వాత మోహిని వస్తే కన్నా నాట్యకళ కూడా ఉంటుంది దీంట్లో. ఆ మోహిని డ్యాన్స్ కూడా క్యాప్చర్ చేసాను, ట్రై చేస్తాను. లోపల తీసుకోండి. అజా క్యాహతానా, ఇందాకే లైవ్ కూడా చేశాను ఇక్కడే. ఏంది ఏ సౌండ్ వస్తున్నాను? నువ్వు బిర్యానీ మాకు తెచ్చావా ఎవరికి తెచ్చావు? మీకేనా? మీరు తెచ్చినట్టు ఎవరో వెళ్తున్నారు. లేదు, బిర్యానీ కావాలి మీకు ప్లస్ మోహినికి. సో ఓకేనా గైస్, మేము కెమెరా ఒక చోట పెట్టి అండ్ 2-3 కెమెరాలు యూజ్ చేయబోతున్నాను ఈ వీడియోని. కొంచెం అంటే ఎలా తిరిగి ఇక్కడ మోహిని ఉందా లేదా అండ్ ఆ అబ్బాయికి పట్టింది దయ్యమా భ్రమణ కనిపెట్టాలి. అండ్ వీళ్ళిద్దరికి మస్తు జబర్దస్త్ పార్టీ ఇవ్వాలి. అండ్ మోహిని వస్తే కన్నా తన డ్యాన్స్ ప్రోగ్రామ్ వీళ్ళకి చూపించాలి అండ్ మీకు కూడా చూపించాలని ఉత్సాహంతో, ఈ తెలుగులో ఉత్సాహంతో ఈ ప్రోగ్రామ్ అయితే నిర్మించబడింది. నైట్ వర్షన్, డే వర్షన్, ఆల్ వర్షన్లో ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ కెమెరా పెట్టి నైట్ వర్షన్ సెట్ చేద్దాం. ఓకే మామ, రెడీ.
అది 5 minutes later. ఇప్పుడు ఇరుక్కుంటాం. నేను ఉంటాయి తెల్లవైరు నిన్న నైట్ వర్షన్ పెట్టింది పెట్టినా అమ్మాయి. సో సడన్గా నైట్ వర్షన్ వైర్ తెచ్చామో లేదా అని టెన్షన్ పడ్డాం. నైట్ వర్షన్ ఈలోపు తమరు సూపర్గా చేసాం. మీ స్పాట్లు చూసుకోవాలి. చేసాం అది ఆ సీరియల్ అది అప్పుడు దాకా ఉండు, మీకు కూడా ఒక కెమెరా ఇస్తాను. అన్నీ క్యాప్చర్ కావాలి ఈరోజు. పిల్లలు సెట్కి వెళ్ళేసి లైట్ తేలేరా మంచిగా कैमरा जरा इधर उधर करे मुश्किल है. ఇంతైనా ఫంక్షన్ హాల్ తీసుకొచ్చాడు వాకింగ్ అలాగే ఉంటుంది బ్రో. బిహార్ ఎప్పుడు అవుతుంది కదా అంటే అలాగే ఉంది. మామూలుగా ఉండదు. పార్టీ అంటే మరి ఎంత వైడ్గా ఉంటుంది అనుకోవచ్చు మనం. బ్రో ఇక నువ్వు బిర్యానీ తెచ్చింది మాకు వాళ్ళక ఓకే మేడం, ఎవరికి కాదులే కానీ ఏం కాదు. ఏం కాదు. ఎయిట్ మామా ఇది కటింగ్ ఉందా? ఏం కాదు మామ. అంటారు ఫోన్ ఎక్కడ? చూడు చూడు ఏమన్నా ఉందా చూడు. అక్కడ ఏమున్నది? ఏం లేదు అక్కడ. అక్కడి నుంచి వస్తుంది. Reset complete. Device booting. Please wait. అమ్మా ఏంది నీకు వేరే ఉంది? నాది మీ బిర్యానీకి ముందుగా వస్తారు. ఈ బిర్యానీకి ముందుగా వచ్చారు వాళ్ళు. ఎవరు? మాకు కడుతున్నావు వాళ్ళ కడుతున్నావు. Capture ఏంటో ఈ సౌండ్ waiting for connection. హలో అందరూ देख अब्दुल देख देख क्या की Waiting for connection. గ్యాస్ ఇక్కడైతే ఎవ్వరు లేరు, బట్ మనకు సౌండ్స్ అయితే వస్తున్నాయి. బయట ఎవరు లేరు, పైన కూడా ఎవరు లేరు బ్రో. పైన కూడా ఎవరు లేరు.
సౌండ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఏదైనా గాలికి లేమా? అది ఇప్పుడు సన్సెట్ ఇప్పుడు అక్కడ పైన నేను బయటికి వెళ్ళి బయట నుంచి కూడా చూసా, దాని పైకి దారి కూడా కనపడట్లే. సత్తిగానే చూడు. సో గైస్ మేము మొత్తం కెమెరాలు అయితే సెటప్ చేసాం. ఇక్కడ వచ్చేసి గోప్రో అండ్ ఇది వచ్చేసి సోనీ కెమెరా అండ్ నైట్ వర్షన్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇందుకు పోయినాం కాన్ఫిడెంట్ రికార్డ్ నైట్ వర్షన్ దగ్గర పట్టుకుని డైరెక్ట్ చూస్తామండి. నేను అక్కడ వరకు నెట్లో పెట్టుకోదామా? నేను మీకు ఈరోజు బిందు కాదు, మీకు బాడీ గార్డు బిందు ఒకటే కదా అన్నీ. ఏమో సరిపోదా మీ ఇద్దరికి? సరిపోద్దా? చికెన్ వానికి చికెనా? చికెన్ తిన్నాడా? హలో ఎవరన్నా? అబ్దుల్ ఆల్రెడీ అమావాస్య రోజు అలాంటి దావత్ ఎందుకన్నా అలాంటి ప్లేస్లో అని నాకు 2 సార్లు అయితే చెప్పాడు. అందుకే బిర్యానీలో ఉన్న చికెన్ కూడా నాకు వద్దు అని సాటిస్ఫాక్షన్ చేసేసాడు. ఒకటైతే అబ్దుల్ తినడు అని మనకు అర్థమైంది. ఒకటి ఏంటి, ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మీరు బాగా ఇది నోట్ చేసుకుంటే. అబ్దుల్కి అయితే మనస్ఫూర్తిగా తినాలని లేదు చికెన్, అండ్ నేను తీసుకొచ్చాను కాబట్టి ఏదో బిర్యానీ తింటా అని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు పీస్ అయితే వేసుకోలేదు. ఎందుకు? బికాస్ వాడి కారణం, వాడు నాన్ వెజ్ అయితే తింటాడు, బట్ అమావాస్య రోజు ఇలాంటి ప్లేస్లో ఎందుకు నాన్ వెజ్ అని మానేశాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, వీడియోలో కంటిన్యూగా చూడండి. మేము ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నాం, చలిగా లో బ్యాటరీ ఇప్పుడు వరకు వాడలేదా గైస్? ఇది లో బ్యాటరీలోకి వచ్చింది. పైన పర్లేదు, కెమెరాలు అయితే ఎక్కువగా వాడతాం, సెల్లులు తీసుకొని వాడతాం. అండ్ ఒక దాంట్లో 90% ఉంది. చేస్తారా ఫోన్? ఇదో ఇప్పుడు పట్టుకొని చూస్తాం. ఫ్లాష్ చూసుకోవాలి. నైస్ నైస్ కెమెరా పర్లేదు మా వాడు మంచి ఐడియా ఇచ్చాడు. ఇదో తీసుకోండి. బయట ఎవరైనా వచ్చారా? బయట సౌండ్ మాకేం తెచ్చావా? అవి తెచ్చావా? కూర్చోండి బ్రో. ఏమొచ్చి ఏం మాట్లాడతాను బ్రో? ఖాళీ పెడు. పార్టీ అన్నాం, భయపడుతుంది. ఏం లేదు రా, మిషన్ పడు. ఏం కాదు, కూర్చోండి, నేను తింటా. తిందా ఓపెన్ చేయి మావా. ఎరగడలు తీ బేబీ. ఏంటి మావా? సౌండ్ ఉంటేనే తీసుకొచ్చి
పెళ్లి తెచ్చిందని చూసి ఇది ఈ ఫోన్ ఈ కెమెరా మార్చాలి రా, వైడ్ యాంగిల్ రావట్లేదు. అన్నీ కనుక్కున్నాను. మనవాడు నైట్ వర్షాలు చూసుకోవాలి. ఏదైనా చెప్పురా. అయ్యా సౌండ్ వస్తున్నాయి. సరే మీరు ఏం కాలేదు తినండి. తినండి ఎవరు వస్తారు చూసి. చికెన్ బాగా చికెన్ కదా మాట్లాడినా నేను తింటాలేరా, తినండి రా. ఎదుగు ఇంకా పోవడం పిల్లని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఫంక్షన్ తీసుకొచ్చాడు పార్టీ అంటారు. పార్టీ ఇది పార్టీ అంటారయ్యా, మీ భాషలో పార్టీ అంటారేమో. నేనే ఒక ముద్ద తింటా కావాలి. హలో వాడు పెళ్లి జరిగిన పిల్లడు అది ఇది ఏదో అంటాడు కదా. సో పక్క మనమే తిన్నాను. తిన్నా ఏం కాలేరా, తినండి రా. తింటే బాగుంటుంది. దుర్గా సౌండ్ వస్తున్నాయి. సౌండా నడుస్తున్న సౌండ్ వస్తుందా? సరే మీరు తిని ఇప్పుడు ఎట్లా కలిపారు తింటాను చూసుకో. చూసాను చూడు, ఎవరన్నా వస్తే చెప్తాను. బ్రో ఏమైంది బ్రో? ఏది బ్రో? తిను. నీకు అదే పనిగా నీకోసం 2 కేజీలు బిర్యానీ తెచ్చాము. టెన్షన్ తిను. బిర్యానీ బలంగా తింటా ఉంటాను. బాస్మతి బిర్యానీ తెప్పించి తీసుకొచ్చాడు బాబు. మా కోసమే కాదండి, మీకోసం కూడా తెచ్చాడు అన్న. సో ఎవరైనా ఉంటే రండి. మా నాని బ్రో ఉన్నాడు ఇక్కడ. అది పార్టీ నో ప్రాబ్లం. కంపెనీ. సో ఇద్దరమే ఉన్నామని టెన్షన్ పడవాకండి. కూర్చోండి కూర్చో. ఏం లేదు బ్రో, నువ్వు తిను చెప్తా. చూస్తున్నావు కదా. ఏమైంది? నువ్వే కదా రాగో. నువ్వే కదా రాగో. ఇక్కడికి లాగా కిందకి. ఇప్పుడు నేనేం చేశాను నిన్ను? ఏమైంది? కిందకి లాగా. ఇంతకేం లాగలేదు, నేనేం లాగలేదు. ఏమైంది? నిజం తల పట్టుకుని ఆగినట్టు. లేదు లేదు, నేనేం చేయలేదు. నువ్వు కూర్చో 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 కూర్చో. बाबा इधर 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 क्या हाँ जल्दी आओ क्या उधर क्या हुआ देखो उधर क्यों क्या ही पास हो रहा है देखो क्या इधर क्या बन रही है ऊपर गई ఇక్కడేవా ఉత్తిగా ఏం నన్ను లాగారు అబ్దుల్ కాదు అంటున్నాడు. చూసారా తల పట్టుకుని కిందకి లాగారు. హలో అన్నా నేను నైట్ వర్షంలో చూసేటప్పుడు కూడా దాని గురించి ఎవరో పాస్ అయినా నేను చెప్తూనే ఉన్నా ఎవరో అందులో నేను చూస్తున్నా అందులో మనోడు కింద పడినట్టు అనిపించింది. వెళ్ళి చూడు లాగే బాబు నన్ను తల పట్టుకుని కిందకి లాగాడు. అబ్దుల్ కాదు అంటున్నాడు.
ఎక్కడ కాదంట ఏంద్రా ఇది లైటింగ్ లేదు. జాగ్రత్త ఏం పట్టిందా రేపు ఫ్రెండ్స్ మన వాళ్ళు అంతవరకు ఉంటానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ దాకా ఉండడమే గ్రేట్. అక్కడ నేను తిను అని పట్టుబడితేనే పాపం వాళ్ళు తినేదానికి ట్రై చేశారు. సడన్గా కుక్కలు కూడా బావా సౌండ్లు రండ్రా అదేందో చూద్దాం. ఎట్లా ఉండింది? ఎవరో పిలుస్తున్నట్టు అరుస్తున్నట్టుని అంతలా వస్తుంది సౌండ్లు. ఇదిగో అవా లైట్ వేసుకో నువ్వు, అది రికార్డ్ అవ్వదుగా జాగ్రత్త. కుక్కలు ఎందుకు కడుతుంది? కుక్కలు వస్తుంది సౌండ్లు ఎక్కువ. పార్టీ అన్న ఎవరిని తీసుకొచ్చావు మాతో పాటు. ఏమై నేను చెప్పు. నేను తింటున్నా మామూలుగా ఇద్దరునే. నువ్వు వెళ్ళావు కదా ఇలా మేము మాట్లాడుకుంటుంటే నేను తింటుంటే ఇలా కిందకి లాగాడు అబ్దుల్. నువ్వేంటే నేను కాదంటున్నాడు. నేను లాగలేదు, నేను మామూలుగా చూసుకుంటున్నా. రికార్డింగ్ లోనే ఉంది. నేను చూసుకుంటూ నేను చూస్తా మాట్లాడుతా ఉన్నా. ఇలా సేమ్ ఇలా సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేకి ఏంటంటే నేను ఇట్లా చూసి బ్యాగ్ ఏదో కదిలినట్టుగా ఉంటే రివర్స్ తిరిగి చూసాను. నేను రివర్స్ తిరిగి చూసే లోపల మనోడు ఎందుకు నన్ను ఎందుకు లాగుతున్నా ఉంటున్నాడు. హలో, మీకు ఎవరికైనా బిర్యానీ కావాల్సిందా? మీకు ఎవరికైనా బిర్యానీ కావాలన్నా మాతో మాట్లాడాలన్నా మీరు రావచ్చు. మీ న్యాచ్యం కోసం అదే అంటారా మీదే. పట్టుకో అది ఇచ్చానా. पूरा देख जा रहा తలపట్టు లాగాను నన్ను. తలపట్టుకుని పక్కన ఉన్నా నువ్వేనా కదా లాగాను నేను అడుగుతున్నా. చికెన్లో చికెన్ నా పీస్ ఉండగా నేనా అసలు తిన్నా ఏంటి? తినేటప్పటికి సౌండ్ వచ్చింది. అప్పుడు తిందాం అనుకున్నాగా నువ్వు లాగావు కిందకి. ఏదందులో చికెన్, అందులో చికెన్ పీసే లేవు. చికెన్ పీస్ లేవు, తినేసింటారు. మళ్ళీ ఎక్కడ తిందాం అనుకున్నాగా కిందకి లాగాను నన్ను. అరే అబ్దుల్ గారు తింటాడు చికెన్ ఇష్టం. అవునా? అబ్దుల్ చికెన్ వద్దా అన్నాడు. అది అబ్దుల్ చికెనే వద్దు నాకు, నేను తిన్నాను అన్నాడు. సరే ఇప్పుడు కూర్చోండి, ఎవరు వస్తారు చూస్తా. ఏంటి అక్కడ చికెన్ ఎవడో ఎత్తుకెళ్ళలేదు. లేదు బావా, లెగ్ పీస్ పడింది కదా, అది లెగ్ పీస్ ఏమో పడింది కదా, అది తిందాం తిన్నాడేమో అనుకుంటున్నా. రికార్డ్ కదా పోతాయి. ఇప్పుడు తను తిన్నాడేమో అనుకున్నాను. సో తను తినలేదంట. నేను తిందాం అనుకున్నాగానే ఇలా తల కిందకి లాగాడు. నేను అబ్దుల్ లాగావా అని అడిగా, అంటే నేను కాదు అంటున్నాడు. అబ్దుల్ ఏం కాదు చూద్దాం, నేను చూస్తాను కదా ఇప్పుడు ఏమో చూస్తా. ఖాతా తినవు మేము తినడానికి లేదు, ఇంకా ఇక్కడ ఎవరో వచ్చారు ఇట్లా తినడానికి. అసలు ఈ ప్లేస్ లో అదిగో
బాగా రా బా పార్టీ ఇంకేడన్నా చేసుకుందాం కానీ ఎవరికెవరికో బిర్యానీ తీసిపోతుందా ఉందిరా దయ్యం ఉందిరా ఎవరు కాదన్నారా చూసాను అక్కడలారా అది దయ్యన మేము మాకు జీవించేసేవి కదా దయ్యం అదిగో రిలాక్స్ రిలాక్స్ ఇంకా రిలాక్స్ అంత క్లారిటీగా కనబడితే చికెన్ పీస్ పట్టుకుని పోయింది దయ్యం. ఇంకా కావాలేమో అడిగి తీసుకొద్దాం. దయ్యం పేరు చెప్పి మీరు తినేంటారా ఏంటయ్యా ఈ పార్టీలు మాకు దయ్యాలతో పార్టీలా? బాబు జాగ్రత్త బాబా. కుక్కర్ ఏమైనా వచ్చినాయా కుక్కలు ఎలా వస్తాయన్నా? ఇప్పుడు రాలేదు. ఇందాక మేము తింటున్నామా అప్పుడు వచ్చే కుక్కలు. అది ఎక్కడి నుంచి జరుగుతున్నాయి చెప్పు. ఇందాక మేము బిర్యానీ స్టార్ట్ చేసామా, మేము బిర్యానీ తింటున్నాం కా అప్పుడు వచ్చే కుక్కల సౌండ్లు అయింది. కుక్కల సౌండ్ వచ్చి ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ వచ్చింది. అబ్దుల్ చూడన్నాను ఏం లేదు. లైట్ పైకి పోయి పైకి పోయి పైకి పోయి పైన ఎవరు కూర్చున్నట్టు కనిపిస్తుంది. అయ్యా మీకు చికెన్ కావాలితే రండి ఇచ్చేస్తాం. ఎందుకు వచ్చింది మమ్మల్ని ఇలా భయపెడుతున్నారు? ఎవరైనా సరే ఇక్కడ ప్రాబ్లం మీకు ఏం కావాలి తీపిస్తాడు మా నాని బ్రో. చూడు మళ్ళీ చింత చెట్టు దగ్గర చింత చెట్టు 5 వారం అమావాస. బావా బావా ఏ ప్లేస్ సెట్ చేసావు? నా బ్యాక్ సైడ్ అబ్దుల్ నా దయాలు టీషర్ట్ ఏదో కాదు కానీ నన్నే భయపెడుతున్నాయి. సరే ఒక పని చేయండి, మీరు ఇద్దరు నైట్ వర్షన్ తీసుకుని అప్పటికి వెళ్ళండి, నేను ఇటు వస్తాను. కనపడితే చెప్పండి. వద్దులే కానీ సౌండ్స్ అటుపక్క మమ్మల్ని అటు సైడ్ వెళ్ళమంటున్నాడు. చూద్దాం. ఏం కాదు, ముగ్గురం కలిసి వెళ్తున్నాడు. లేదు సరే నేను అప్పకపోతే మీరు తీసుకుంటారండి. మీ వెనకాల వస్తాడు. అవి మా వెనకాల వస్తున్నాయి అంటున్నారు. ముగ్గురం ఉన్నాం మామ, నీ బిర్యానీ నేను తీసుకొని వస్తాను కదా. అబ్దుల్ లాలా చేసి మా బిర్యానీ వద్దు కానీ ఈ లైట్ తీసుకురా బ్రో. ఈ లైట్ ఈ కెమెరా తీసుకెళ్ళాలి. ఓకే జాగ్రత్త రీ అబ్దుల్ సిద్ధ ఎక్కువ సేఫ్. ఓకే మళ్ళాగా ప్రాబ్లం అయితే బాగా మామా పెద్దగా ప్రాబ్లం అయితే బయటకు వస్తాను. ఓకే కదా ఇప్పుడు చెప్పండి, ఈడ సౌండ్ వస్తుంది ఆడ వస్తుంది, దేంట్లో పోతారు? అయ్యా మొత్తం బిల్డింగ్ అంతా అయ్యే సౌండ్లు వస్తున్నాయి. నువ్వు పార్టీ అని తీసుకొచ్చావు మమ్మల్ని. ఇంత ఎంజాయ్మెంట్ ఆ పార్టీ అంటేనే పవర్ఫుల్. అమావాస్య పవర్ఫుల్. పవర్ఫుల్ అందుకని అమావాస్య పార్టీ పెట్టావు. కాదు కాదు ఫ్రెండ్స్, దాదాపు ఆయన వచ్చి దగ్గర దగ్గర 10 days అవుతుంది. పార్టీ 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 అని సత్తా ఇచ్చాడు. అందుకని కసిపట్టి మరి ఇడికి ఇల్చుకొచ్చాడు. డాన్స్ ప్రోగ్రామ్ దయ్యాలతో రారా ఏం కాదు. లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ డౌన్ చేస్తాను. ఇది ఇచ్చే, ఇది పట్టుకో. ఏం కాదు, ముగ్గురం ఒకసారి వద్దాం. కొంచెం ఒక 20 నిమిషాలు వచ్చేసింది మోహిని. మోహిని చూద్దాం. వచ్చేసింది డాన్స్ వచ్చేసింది. సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్కో డాన్స్ అది బావా సౌండ్ సౌండ్ రేడియో వాయిస్ లా వినపడతలే. అక్కడి నుంచి వచ్చింది. ఏం కాదు వాళ్ళకైతే భాష అర్థం కాదు. నా లేడీ ఏడుపు చూద్దాం. చెప్పాను అయ్యా అమావాస్య వస్తారో వాళ్ళు కంపల్సరీ రోజు అన్నావు అంటే దా చూద్దాం డాన్స్ అన్నావు. ఇప్పుడు వచ్చారు కదా దా.
ఇంతవరకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. లైట్ ఎక్స్పెరిమెంట్లో కూడా ఇంత భయంకరంగా ఎప్పుడు నాకు కనబడలేదు బాబు. కన్ఫ్యూజ్ చేస్తలేదు అంత డైరెక్ట్గా. మేము చికెన్ ముక్క మీరు తినేలేదు. అబ్దుల్ తిన్నాను. నాకైతే డౌట్ దాని కూడా తిన్నాడేమో అని, కానీ మళ్ళీ అబద్ధం చెప్పాడు కదా అని. అందులో రికార్డ్ అయింది కదా, అందులో రికార్డ్ అయింది కదా, చికెన్ నేను తినాలేదు తెలుస్తుంది కదా కెమెరా. ఓకే చూడండి ఒకసారి. ఓకే ఎక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడు చూడండి నేను తినాలో లేదో తెలుస్తుంది ఎవరు తిన్నారో. ఇక్కడ సౌండ్ చేసేది ఎవరమ్మా? ఏ ఆత్మ అమ్మా? మోయినే వచ్చాయమ్మారా, వచ్చావో తెలిసింది మాకు. మా కార్లో డీజే ఉంది. డీజే మా బాబు మంచి డాన్స్ పైన పోయేదానికి చూడరా. పైకి ఆప్షనే లేదన్న. మనం ఏమైనా దయ్యాలు అన్నా ఈ ముబ్బులో ఏమున్నదండి ఆయన? బయట నుంచి చూసి ఇక్కడి నుంచి పైకి అన్నా మామూలు ఇప్పుడు మామూలు టైంలో మామూలు వేరు. మనకి తెలిసిన ప్రకారం అమావాస్య అంటేనే వాళ్ళ దినం అంటారు. నాకు తెలియలేదు అమావాస్యని. తెలియకుండానే వచ్చావు బ్రో. పార్టీ అన్నారని తీరా ఇక్కడికి వచ్చాక గూగుల్ టైంలో చెప్తుంది కదా అమావాస్య. అదే పార్టీ అనగానే వేసుకుంటూ రాకూడదు అడిగే. అప్పుడు బాగా అర్థమైంది, మా బావతో ముందే రాకూడదు. బయట ఒకరు ఉంటే ఇద్దరం లోపల పోతాం. ఎవరికమ్మా డేర్ అది? అంత డేర్ మాకేం లేదయ్యా. దానికి చికెన్ సరిపోపు. ఇదిగో రా బాబా, క్యాప్చర్ చేయాలి. ఏం క్యాప్చర్ చేయండి. మంచి మెమొరబుల్ మాట, మర్చిపోలేము పార్టీ. అమ్మ ఒకసారి వచ్చి డాన్స్ అని చేయమ్మా. దా సైలెంట్ ఉంటారా? హలో ఇదిగో సేపు నుంచి కదా. अरे कैसे देखना है? मैंने रील्स देखना है। हाँ नहीं हमें निकाले से देखना देखना. ఇప్పుడు చూసినారా? ఇప్పుడు చూసినా మామా నువ్వు అందుకే వస్తుంది దాన్ని. అందుకని కెమెరా ఆగినట్టు కెమెరా కూడా భయం వచ్చింది. ఇది అమెరికా కెమెరా ఇలా ఆఫ్ ఇక్కడ పెట్టి కెమెరా కూడా స్టాప్ అయిపోయింది. కెమెరా కూడా వర్క్ అవట్లేదు. నైట్ వర్కింగ్లోనే అన్నీ నైట్ వర్షన్ పెట్టాలి. దాన్ని పచ్చి క్యాప్చర్ చేసినారా? దీంట్లో ఇది పని చేయట్లేదు. ఇప్పుడు నీట్గా క్యాప్చర్ చేసినారా? నేను అదే కదా చెప్తాను. అలా నేను నా చిన్న కెమెరా, అంటే అది సోనీ కెమెరా ఉంది కదా, సోనీ కెమెరాలో క్యాప్చర్ చేసిన తర్వాత ఈ కెమెరా ఏమో ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు.
సరే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఏముంది అక్కడ అంటే చాలాసేపటి నుంచి ఇంకా అక్కడే నైట్ వర్షన్ సెట్ చేసి కూర్చున్నాం, బయటే మాట్లాడుకుంటున్నాం. వీళ్ళేమో ఇంకా పోదాం అంటున్నారు. లేదులే కాసేపు పోదాం అనుకున్నాను. అంతలోనే అబ్దుల్ చేతిలో నైట్ వర్షన్ అంటే మోడ్ అంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. వాడు చెప్పాడు, అన్న ఏదో కదులుతున్నట్టుంది అన్న లోపల, ఒకసారి చూడన్న దీంట్లో కెమెరాలో అని. సరే నన్ను లోపల పోయి చూస్తే అక్కడ ఏం లేదు. 5 minutes later. అన్నా చూడన్నా 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 అన్నా చూడన్నా 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 వేరే లెవెల్ అన్నా అన్న ఆడ ఈ రూమ్లోకి వెళ్ళిందన్న. ఈ రూమ్లో చూసావా? ఏ రూమ్? మామా పడుకో బయటికి. ఇగో చూడు, ఎవరు ఇందాక ఇలా ఉందా? చూడు ఆ బిర్యానీ ఇప్పుడు మనం ఏం తిన్నావా? రైస్ చూడు ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు చూడన్నా. మన నీళ్ళు తాగలేదే, నీళ్ళు లేదేమో దానికి. చికెన్ అన్న కామెడీ సరే, కామెడీ చికెన్ ఉంది కదా దేంట్లో, దీంట్లో కూడా దాంట్లో చికెన్ ప్లేట్లో వేసాంగా, ప్లేట్లో వేసాం కదా. ఒకటి నమ్ముతారా? ఇది కూడా కొరుకుతుంది కుక్క. అది మరి అదే అన్నాను, కుక్కలు వస్తే మొత్తం పట్టుకుని పోతాయి. పొద్దున్న బాబా వచ్చే ముందు పొద్దు ఏం బ్యాగ్ చేయాలి? ఆ ఫుడ్ గిడ్డని వదిలే చెప్తాను. రైరా అబ్దుల్ నాన్ స్టాప్. ఇంకో ప్లాన్ ఉంది. ఏమైనా మీటర్ ఇదిరా ఆప్షన్ ఇది కెమెరా ఎవరికి దయం పట్టలేదు. అది పండగ చేసుకుంటున్నాడు, మళ్ళీ వచ్చాక పడతాయి. పండగ చేసుకుంటున్నాయి కదా, మళ్ళీ వచ్చాక నీకు దగ్గరుండి నీకు పడతాయి. చాందులు చేయంగా. ఓకే, సో గైస్ వీడియో చూశారు కదా, అండ్ మేమేం చెప్పలేము. ఈ వీడియోని మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ సో ఎంతవరకు కూడా మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి ప్లేస్లలోకి వచ్చి మీరు రిస్క్ తీసుకోవద్దు. మీకు ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు ఎటువంటిది. అండ్ నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. అండ్ నీకు కూడా బాయ్, గుడ్ నైట్, స్వీట్ హర్రర్ డ్రీమ్స్. మోహిని పిశాచే ఏమన్నా వచ్చి ఇక్కడ మేము తప్పు చేసినంటే సారీ. సో నీకు బిర్యానీ పెట్టాం, మమ్మల్ని హ్యాపీగా చూడు. సో ఏమున్నా కూడా నాని బ్రోనే క్షమించండి. నేను నాని బ్రోతో పాటు నన్ను కూడా రే పాడరా ఇంకా ఎనికి తిరగా మామ.